భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో జాతీయ పథకాన్ని బీజేపీ కిసాన్ మోర్చా రెడ్డి కార్యదర్శి చిలుకూరి రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ క్షేత్రాల్లో జాతీయ జెండాలు ఈరోజు ఆవిష్కరించడం జరిగిందని, ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులందరూ కూడా రాబోయే కాలంలో పాడి పంటలతో సమృద్ధిగా ఆరోగ్యంగా ఉండాలని దేశభక్తిని చాటుతూ వ్యవసాయ క్షేత్రంలో రైతులందరూ కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ అన్నారు. ఉత్సవాలతో జరుపుకుంటూ రాబోయే కాలంలో కూడా మనందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా దేశం అంతా సురక్షితంగా ఉండాలని చెప్పి పాడి పంటలతోటి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ స్వాతంత్ర దినాన్ని మనం జరుపుకుంటున్నాము. ఈ దేశంలో మనందరూ తెలుసు, స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది మహనీయులు పోరాటాలు చేసి అమరులయ్యారు, చాలామంది జైలు పాలయ్యారు, కొంతమంది ఉరిదీయబడ్డారు బ్రిటిష్ వాళ్ళు. ఆ రోజున వాళ్ళ యొక్క హింసని భరించలేక చివరికి మనం చేసిన పోరాటానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరం రైతులను కలిసి ఈ రైతు క్షేత్రంలో మనం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. మనందరం కూడా ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషం. भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय, जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, भारत माता के जय, भारत माता के जय. For watching, for more updates subscribe to my channel. చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.